అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 239వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. ముందుగా ఈ వారం 6వ అధ్యాయం 44వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా గత వారం నేర్చుకున్నటువంటి 43వ శ్లోకాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. ఎస్ గురువు గారు, నా పేరు సౌమ్యశ్రీ లక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. జయ గురుదేవ. నెక్స్ట్ గౌతమి సాయి ప్రియ గురువు గారు. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయి ప్రియ గురువు గారు. శ్రీ భగవాను వాచ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. నమస్కారం గురువు గారు, నా పేరు భాగ్యశ్రీ. శ్లోకం నంబర్ 43. శ్రీ భగవాను వాచ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. జై గురుదేవ్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి. రాలేదు గురువు గారు. సరే. బెంగళూరు సత్యపూర్ణ. నో. సరే. దేవయాని. నమస్కారం గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 43. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. రైట్. ఓకే. సత్యపూర్ణ రాలేదు. రైట్. ఇక్కడ పోయిన వారం మనం జన్మరహిత జీవన విధానం అంటే నేనులు 3 రకాలని, ఆ 3 రకాల్లో మొదటి రకం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆ స్థిర బుద్ధి నాకు అలవడటం కోసము ఈ 2 రకాలు నేను కల్పించబడిందమ్మా. ఓకే గురువు గారు. సూచన. 3వ నేను 2వ నేను కల్పించబడ్డాయి. మొదటి నేనును ప్రతిపాదించడం అంటే చెప్తాను. వెరీ గుడ్. మంచి ప్రశ్న. కల్పించబడటం వేరు, ప్రతిపాదించడం వేరు. చెప్తాను. కల్పించబడటం అంటే ఇప్పుడు మీకు క్లాస్లో 10th క్లాస్ లోపు మీరు చదువుకున్నప్పుడు దీన్ని మనం ఎక్స్ అనుకోవాలి అంటారు. ఆ ఎక్స్ అనేది కల్పించబడింది. ఎందుకు ఎక్స్ అనుకోమన్నారు? ఆ ప్లేస్ లో ఏం లేదు కాబట్టి ఎక్స్ అనుకున్నారు. ఆ తర్వాత ఎక్స్ పోయి ఆ ప్లేస్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేనా? ఎస్ గురుగారు. ఎక్స్ అనుకోండి, లేకపోతే ఒకటి అనుకోవడం వేరు, ఉండడం వేరు. ఫస్ట్ పర్సన్ అనుకోదు, ఈజ్ దేర్. ఫస్ట్ పర్సన్ అనేది ఈజ్ దేర్.
గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, ఉమ్. కానీ ఎలా ఉన్నావో నీకు తెలియదమ్మా. ఎస్ గురుగారు. అప్పుడు ఉండే నేను ఒరిజినల్. ఉమ్. ఒరిజినల్ అంటే ఇంక దానికి తిరుగులేదు. ఉమ్. అక్కడ నువ్వు ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తా ఉంది, ఉమ్. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పలేము. ఎస్ గురుగారు. అది చెప్పడానికి ఎందుకు చెప్పలేము, మంచి బాగా అర్థమవుతుంది. ఎందుకు దాని గురించి నేను చెప్పలేను అంటే అది నేనే కనుక. ఎందుకు దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేను అంటే ఉమ్. చెప్పడానికి ఇక్కడ రెండవది లేదు, ఉమ్. నేను మాత్రమే ఉంటుంది. అది దేవయామిని కాదు, అది ఓన్లీ నేను. అది దేవయామిని కాదు. ఎస్ గురుగారు. రుజువు చెప్పేదా? చెప్పండి గురుగారు. అది దేవయామిని అయితే నేను దేవయామిని అని గాఢ నిద్రలో మీరు చెప్తారా? ఉహు. లేదు అని గురుగారు. మీరు ఉన్నారు. ఉమ్. ఆ మీలో ఉండేటువంటి నేను, ఆ నేను ఇప్పుడు కూడా ఉందా లేదా? ఎస్ గురుగారు. దాన్ని ముందు జన్మలో చేసినటువంటి అభ్యాసమే ఈ జన్మలో మనకు వచ్చింది. ఇది తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పౌర్వదేహికం ముందు దేహంలో కూడా నేను దాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ దేహం అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది దీనిపైన. ఇప్పుడు మీకే కూడా తెలుసు, సాధనకు దేవికి దేవయామినికి ఉన్న ఇంట్రెస్ట్ సాధనకు దీని మీద ఉందా? లేదు గురుగారు. అంతే. మనం బలవంత పెడతామా? లేదు. అవసరం లేదు. మీకు మళ్ళీ ఇంకో ప్రూఫ్ ఇచ్చేస్తున్నా. నిన్న నా కూతురు నేను కాలేజీకి వెళ్తున్నాం. మా ఏదమ్మా సెల్లులో ఏదో వినుకుంటూ వస్తావే, పిల్లలతో మనం సండే ఆదివారం భగవద్గీత ఉంది కదా, మీరు 12వ అధ్యాయాన్ని ఒక అక్షరం మొదలకుండా మొత్తం స్పష్టంగా చెప్పినావు కదమ్మా. అప్పుడు ఒకసారి చెప్పిన ఆయన ఆంటీ బండిలో పోతూ గురుగారు బైక్ లో వెళ్తూ అడిగాను, నాన్న అప్పుడు ఎప్పుడో నువ్వు చెప్పినావు, అప్పుడు గుర్తుండేది, యాడ గుర్తున్నది అంటే అడగబాక నన్ను. ఒక శ్లోకం చెప్తానని ఒక శ్లోకం చెప్పా, ఒక శ్లోకం చెప్పింది. నాకు ఇంట్రెస్ట్ లేదు నాయన, నన్ను బలంత పెట్టబాకు. మనం ఏం చేస్తాం, బలంత పెడతామా? లేదు గురు. అది బలంత పెడితే వచ్చేది కాదు. అదే విధంగా ఎట్లాగైతే ఇక్కడ బలవంతం పెడుతున్నారా అని అన్నారో ఆ విధంగానే దీనిపైన ప్రపంచం పైన ఇంట్రెస్ట్ లేని వాడికి ప్రపంచం ఉందని బలంత పెట్టగలమా? అదే విధంగా గాఢ నిద్రలో ఉండినటువంటి నువ్వు దేవయామిని కాదు, సాధన కాదు, దేవి కాదు, పూజారి వెంకటేశ్వర కాదు. అది నేను. ఫస్ట్ పర్సన్ లో ఏముంటాయి? ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ లో ఏముంటాయి? ఓన్లీ ఐ. దట్ ఈస్ ఓన్లీ, అది మాత్రం ఉంటది. చూడండి, 1 అనేది ఒరిజినల్ అమ్మా. నెక్స్ట్ రాసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్. పరిపూర్ణము. ఇంకా ఎదురుగా నేను రాసుకోండి. ఇది ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాను. నెక్స్ట్ సెకండ్ పర్సన్ గురించి చెప్తాను చూడు. 1/2. నెక్స్ట్ రెండోది సెకండ్ 1/2 వేయండి. ఓకే గురు. ఇది ప్రకృతి. 1/2 అనేది ప్రకృతిలో ఎవరు ఉంటారు? ఆటోమేటిక్ గా ప్రకృతికి పురుషుడు ఉంటాడు. ప్రకృతి పురుషులుగా తెలియబడుతుంది కాబట్టి 1/2 అంటే అర్థం ఏంటంటే 1 2గా మారలేదు. ఏమ్మా ఒకసారి మళ్ళీ చెప్పండి. 1/2 అనేది ఫస్ట్ 1కి ఎదురుగా ఒరిజినల్ అని రాశారు కదా. 1/2కి ఎదురుగా డూప్లికేట్ అని రాయండి.
డూప్లికేట్ అంటే ప్రపంచముగా తెలియబడుతున్నది దేవయామిని చూడడం వల్లనే. చూసేవాడు ప్రపంచం రెండు ఉన్నాయి. ఎస్ గురుగారు. దాన్ని విచారించాలంటే దేవయామినిలోనే విచారించాలి. అవునా? ఎలా గురువు? ప్రపంచాన్ని విచారించాలంటే బయట పోయి విచారించాలనా, లోపల విచారించాలనా? అసలు ప్రపంచాన్ని ఎందుకు విచారించాలి? ఇది నీ ప్రశ్న. అవునా? అసలు ప్రపంచాన్ని ఎందుకు విచారించాలి అనేది పక్కన పెట్టి, ఎందుకు గురువు గారు లోపలనా బయటనా మళ్ళీ కథ, ప్రపంచాన్ని ఎందుకు విచారించాలి చెప్పండి. నేను అది అంతేనా? ప్రపంచాన్ని దేవయామిని నిజమనుకున్నది గనుక నిజమా అబద్ధమా తేల్చుకుందామని విచారించాలి. ఇప్పుడు చూడండి, 1/2 అనేది డూప్లికేట్ అమ్మా. దాని కింద రాయండి 1/3 అనేది దేవయామిని. ఇది మూడిటికి నేను ఫస్ట్ కింద నుంచి వెళ్దాం విచారణ. ఓకే గురు. 1/3 అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురు. ఆ పైన ఉండేటువంటి 1 ఉండలా, అది మారలే, అది ఒరిజినల్. ఇక్కడ బై 3 అంటే అర్థం చెప్తాను. మాట్లాడుతూ ఉండేది జాగ్రత్త అమ్మా. ఇది ఒకటి. తర్వాత దీని తర్వాత నిద్రపోతావు, నెంబర్ 2. దాని తర్వాత కళ వస్తుంది. ఈ 3 దేవయామినివే కాదా? ఈ 1/3 అనేది దేవయామిని అంటే ఇది అర్థం. వింటున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు రాసుకోవచ్చు దీంట్లో. అవునా? ఈ 1లో దేవయామిని అని రాయొచ్చు, ఎందుకంటే 3గా భ్రమిస్తుంది కదా. దీన్ని 3వ నేను అంటారు. అంటే డూప్లికేట్ లో ఇది ట్రిప్లికేట్. డూప్లికేట్ లో డూప్లికేట్ ఇది కదా. చూడు, 1 ఒరిజినల్ అమ్మా, అది ఎప్పటికీ మారదు. గాఢ నిద్రలో నువ్వు అదే. గాఢ నిద్ర అంటే ఈ 3 కాంతి. జాగ్రత్త కాదు, సుషుప్తి కాదు, స్వప్నం కాదు. గాఢ నిద్ర, ఈ 3టికి అతీతమైనటువంటి గాఢ నిద్రలో ఉండేటువంటి నువ్వు మారలేదు, ఇప్పుడు కూడా మారలేదు, ఎప్పుడు మారలేదు. పుట్టినట్లు భావిస్తున్నావు కాబట్టి దేవయామిని 1/3. అదే మనకు తల్లిని చూద్దాం ఒకసారి. మనకు తల్లి ప్రకృతి అనిపిస్తుంది మామూలుగా, దేవి కాదు కదా. దేవి కూడా ఒక తల్లి ఉంటారు కదా. అట్లా మనం విచారిస్తూ పోతే ప్రపంచం తల్లి అవుతుంది మనకు. ఆ ప్రపంచం అంటే 3గా ఉండదు, 2గా మాత్రమే ఉంటుంది. దాని పేరు విత్తనము చెట్టు లాగా. మీకు సులభంగా అర్థం కావడానికి చెప్పాను. ఎందుకంటే విత్తనం చెట్టు అవుతుంది, చెట్టు నుంచే విత్తనం వస్తుంది. అవునా కాదా? ఆ విధంగా ప్రపంచం అంటే 1/2, అది తెలిసేది 1/3కి. 1/3కి 1/2కి సంబంధం ఉంటుంది, తేడా ఉండదు. ఏం సంబంధం? సమిష్టి వ్యష్టిల సంబంధం. మంచి మంచి మాట. మళ్ళీ సమిష్టి వ్యష్టి అంటే ఏమని అడుగు. మీరు అడగడానికి వెనకడొద్దు నాన్న. ఏం సంబంధం అంటే, ఒక మూట బియ్యంలో ఒక గింజ ఉంటుంది. ఒక మూట బియ్యం లాంటిది 1/2. 1/3 అనేది ఒక బియ్యపు గింజ. బియ్యపు గింజ, బియ్యము, మూట, ఈ 3 కలిస్తే దేవయామిని. అంటే దేవయామిని, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రపంచం. ఎట్లా తెలుస్తా ఉంది అంటే మరుపు, అజ్ఞానము, అవిద్య. ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు నిజంగా తెలుస్తుంది జాగ్రత్త అవస్థలో. నిద్రపోయినాక దీని నుంచి నిద్రపోయిన తర్వాతనే కళ వస్తుంది, నేరుగా రాదు. నిద్రపోయిన తర్వాత వచ్చేటువంటి కళలో అది నిజంగా తెలుస్తుంది. అది నిజంగా తెలుస్తుంది. అప్పుడు ఇది అబద్ధం అయితేనే అది నిజమా? గురుగారు, ఇది అబద్ధం అయితేనే కదా అది నిజమైంది. ఒకే దేవయామినికి అక్కడ అది నిజంగా తెలిసేటప్పుడు అదే నిజంగా కనపడింది. ఇప్పుడు అది అబద్ధం అని చెప్పి ఇది నిజం అనుకుంటాను.
రెంటికి మధ్యలో ఉండేటువంటి సుషుప్తిని కారణము అంటారు, ఇది కార్యము అంటారు. సుషుప్తి అనేది నువ్వు పుట్టినప్పటి నుంచి ఇదే మనం చేస్తుండేది, వేరే ఏం కాదమ్మా. నిద్ర, కళ, మెలకువ. నువ్వు ఇదే పని చేస్తున్నావా, ఇంకా 4వ పని ఏదైనా చేస్తున్నావు చెప్పు? అంటే నిద్ర, మెలకువ, కళ. గురుగారు ఈ మూడింట్లో మాత్రమే నీ ఉనికి ఉంది. ఈ 3 వదిలిపెట్టి నీ ఉనికిని చూపించగలవా? ఈ 3 కానటువంటిదే గాఢ నిద్రలో నువ్వెవరు నీకు తెలియకుండా ఉండవు కదా, అది నీ ఒరిజినల్, అది నెంబర్ 1 పైన చెప్పింది. ఇది నేను నెంబర్ 1 ఒరిజినల్ అని చెప్పాను చూడండి. అది నువ్వు గాఢ నిద్రలో ఎలా ఉంటావో ఆ విధంగా నువ్వుగా ఉంటే ఇప్పుడు నువ్వుగానే ఉండవు. నేను దేవయామిని అని చెప్తే ఈ నేను దేవయామినికి సంబంధించింది కాబట్టి 1/3. నేను ప్రపంచానికి కర్తను, నేను చూడడం వల్లనే ప్రపంచం ఉంది, లేకపోతే లేదు కదా. నేను చూడకపోతే ప్రపంచం ఎట్టుంది చెప్పండి? నేను చూడకపోతే ప్రపంచం ఉందా? ఆలోచించండి నిదానంగానే, తొందరగా ఉంది. ప్రపంచం ఉంటది కదా గురుగారు. అదే నువ్వు చూడకపోతే కూడా ఉంటుందా? నాకు కనిపించదు కానీ అంటే అది ఉంటది కదా గురుగారు. ఆ మాట చెప్పే దేవయామినే కదా. చూడకుండా చెప్తున్నాం, అదే గాఢ నిద్రలో చెప్తావా ప్రపంచం ఉందని? లేదు గురుగారు. కాబట్టి దేవయామిని ప్రపంచం ఉంటది, పూజారి వెంకటేశానికి వాడి ప్రపంచం ఉంటది. ఇవంతా 1/2, 1/3లో లెక్క సంబంధం. ఇది బియ్యం అన్నా బియ్యం మూట అన్నా ఒకటే, దేవయామిని అన్నా ప్రపంచం అన్నా ఒకటే, సముద్రం అన్నా నీళ్ళన్నా ఒకటే, ప్రకృతి అన్నా పురుషుడన్నా ఒకటే. ప్రకృతి కనిపిస్తా ఉంది మనకు, పురుషుడు చూపియా గురుగారు. ప్రకృతి కనిపిస్తుంది కదా, పురుషుడిని చూపియండి, అడ్రస్ చెప్పండి. చెప్పలే, నేను చెప్తా, చెప్పండి. చూసేవాడు క్లియరా? చూసేవాడు పురుషుడు, చూడబడేది ప్రపంచం. ఈ 2 రకాలుగా ఉండేది 1/2. 1/3లో నుంచి 1/2 తెలుస్తుందమ్మా. బా ఏం క్లియర్ అండి, నీ వల్ల ఇప్పుడు నేను ఇంత క్లియర్గా తెలుసుకున్నా. లేదు గురుగారు. 1/3 దేవయామిని, 1/2 ప్రపంచం. అంటే ఈ కార్యకారణాలు ఈ 2 మధ్య మాత్రం ఉంటది. రాసుకోండి. ఎదురుగా 1/3కి ఎదురుగా జీవుడు రాయండి అమ్మా. ఒక్క నిమిషం. గురుగారు 1/3కి ఎదురుగా జీవుడు దేవయామిని, 1/2కి ఎదురుగా ఈశ్వరుడు. 1/2కి ఎదురుగా ఈశ్వరుడు. అంటే మనం ఎవరు దేవుడు ఆడుతున్నామో దేవుడు అంటారు కదా. నిజమైనటువంటి దేవుడు ఎవరో మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అది ఫస్ట్ దేవుడిని ఈ 2 ఎత్తులాడుతున్నాడు చాలా మంది. అక్కడ దొరుకుతాడా? లేదు గురుగారు. జీవుడిలో ఎతికితే దొరుకుతాడా దేవుడు? కనిపిస్తాడా? ఎవరికైనా కనపడ్డా? లేదు గురువు. మరి దాంట్లో ఈశ్వరులు ఎతుకుదామా? అక్కడ దొరుకుతాడా? ఈ 2 ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయమ్మా. దేవుణ్ణి వెతికితే కనపడడు. దేవుడు అంటే దేవుడు, దేవుడు ఎన్నిసార్లు దేవినప్పటికీ దేవయామిని దేవుడు దొరకడు. ఎందుకో తెలుసా? చెప్పేదా? చెప్పండి గురువు. ఎవరిని వెతికినాడు తెలుసా వాడు? వెతికిన వాడు ఎవరిని వెతికినాడో తెలుసా మీకు? తననే యా, అరే నేను దేవి దగ్గరికి పోవాలనుకున్నా, ఈడే వచ్చేసింది ఆన్సర్. వెరీ గుడ్. ఎవరిని వెతికినాడు?
తనని తానే వెతుక్కున్నారు గురు. అబ్బో దేవి ఏమైనా చెప్పింది దాని నుంచి మీకు, మీరే చెప్పారా? లేదు గురుగారు, నేను. అది ఎందుకంటే అక్కడ మీకు ఈక్వేషన్ సూత్రం ఇచ్చేసా. అయినా 1 ఇచ్చిన చూడండి ఒరిజినల్, ఎస్ గురుగారు. దాన్ని ఈ రెండింటిలో ఎత్తుకుతాడు, కనపడతాడా? లేదు. ఎందుకు కనపడడు? తనలోనే ఉన్నప్పుడు బయట ఎదిగితే తనను తాను వెతకవలసిన అవసరం లేదు. చిన్న ఈక్వేషన్ చెప్పేసి శ్లోకానికి వచ్చేస్తాం. చెప్పండి. ఒక 10 మంది అమ్మగారు పాడిన పద్యంలో నుంచి ఒక 10 మంది నది దాటారట. 10 మంది నది దాటిన తర్వాత 10 మందిలో ఒకడు నదిలో కొట్టుకొని పోసాడు, డౌట్ వచ్చేసింది. ఎవడించినప్పటికీ కనపడట్లేదు. 10 మంది వెంచితే 9 ఉన్నారు. 10వాడు ఎక్కడ? ఎక్కడ పోయినట్టు? అర్థమవుతుంది చెప్పేది? ఒకసారి మళ్ళీ చెప్పరా గురువు? ఒక 10 మంది నడిచి వెళ్తూ ఉంటే మధ్యలో నది వచ్చింది అడ్డంగా. నది దాటుకొని పోయినారు ఆ పక్కకి భద్రంగా. నది వేగంగా పారుతుంది. ఆ పక్క పోయినాక వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరన్నా నదిలో కొట్టుకొని పోయినారేమో అని డౌట్ వచ్చింది. పెంచుకున్నారు. పెంచుకుంటే 1, 2, 3, 9 వస్తా ఉంది. ఇప్పుడు కొట్టుకొని పోయినాడు ఎవరు? తను లెక్కేసుకోలేదా గురుగారు? అది కథ. ఇప్పుడు వాడు ఎంత లెక్కేసినప్పటికీ కనపడలే. వాళ్ళు 10 మందిలో ఒకడు కనపడలేదు, 9 ఉన్నారు. అప్పుడు ఒక ఆమె అక్కడ ఆ దారిలో అట్లా వెళ్తూ ఉండింది అనమాట. అమ్మ, మేము ఇక్కడ 10 మంది నది దాటినాము, ఒకరు కనపడలేదని 9 మంది ఏడుస్తున్నారు, వెతుకుతున్నారు. వెతుకుతా ఉంటే 9 అయినాక ఎంచేవాడు వాడిని లెక్క వేయలేదు కదా. ఆవిడ దగ్గర ఒక కొరడా ఉండిందంట. కొరడా అంటే ఎద్దుల్ని మేపేది, కొట్టేదానికి. ఆ కొరడా పెట్టి ఒక్కటి ఇచ్చిందంట వాడిని. చూడు, ఏడ్చేవాడు ఎవరో వాడే 10వాడు. ఎవరికైతే కొరడా దెబ్బ తగిలిందో వాడు 10వాడు అని చెప్పిందంట. వీడేం చేసినాడు? అమ్మ, 9 మంది అనుకున్నారట. ఓహో, 10వాడు మనకు వచ్చేసినాడు, నేనేం చూపిస్తానని చెప్పేసి ఆవిడ ఎంచి ఎవడైతే వాడిని ఎంచుకోలేదు వాడికి ఒక దెబ్బ ఇచ్చింది అనమాట. ఒక దెబ్బ ఇస్తే అప్పుడు వాడు ఎవరికైతే దెబ్బ తగిలిందో వాడు 10వాడు. అరే, 10వాడు వచ్చేసినాడు. 10వాడు వచ్చినాడా? రాలేదు. యాడికి పోయినాడు? అక్కడే ఉన్నది. అది ఇప్పుడు 1 యాడికి పోయింది? 1 గానే ఉంది. 1/2 అనేది ఒక భ్రాంతి, 1/3 అనేది ఒక భ్రాంతి. ఈ భ్రాంతికి ఆ భ్రాంతికి సంబంధం ఉంటుంది. చూపిస్తాను ఆ సంబంధం. చూపించేదా? మట్టికి కుండకి సంబంధం ఉంటుంది, కానీ కుండ తయారైనట్టు మట్టికి తెలియదు. మట్టికి కుండకు ఉండే సంబంధం మనిషి గుర్తిస్తేనే, కానీ మట్టికి తాను కుండ అని తెలియదే. అదే విధంగా నేను దేవయామిని అనుకున్నంత వరకు నీకు నువ్వు తెలియవు. విచారిస్తే సృష్టి అందరిలో నేను ఉన్నాను కదా, నేను అనేది నో, అప్పుడు కూడా నువ్వు తెలియవు. అది 1/2, ఇది 1/3. 1/3 ఇండివిజువల్. రాసుకో, నీకు అర్థమయ్యే భాషలో రాసుకో. 1/3 ఇండివిజువల్ అంటే థర్డ్ పర్సన్. ఈ షీట్ దే 1/2 కంబైన్డ్. ఓకేనా? కంబైన్డ్ కి ఇండివిజువల్ కి సంబంధం ఉంటుంది. ఏంటిది? కంబైన్డ్ కి ఇండివిజువల్ కి సంబంధం ఉంటుంది. ఏంటి తెలుసా? ఉంది కదా, కంబైన్డ్ కి ఎదురుగా ఈశ్వరుడు రాసావు కదా. అంటే సమిష్టి సృష్టికర్త అని అర్థం. వాడు ఉండే దీంట్లోనే కదా, దేవయామినిలోనే.
అంతేనా? ఎస్ గురుగారు. అన్నము అన్నం చేసిన అన్నం పాత్ర ఏదైతే ఉందో అన్నం పాత్రలోనే ఉంటది, వేరే దాంట్లో ఉంటదా? అన్నం పాత్రలోనే. అన్నం పాత్ర వేరు, అన్నం వేరు కదా. అన్నం పాత్ర అని చెప్పింది, అన్నం అని చెప్పడం కోసం అన్నం పాత్ర అని మాట్లాడతాం. అంతేనా? ఎస్ గురుగారు. కాబట్టి అన్నం పాత్రలో అన్నపు మెతుకుంటది. అన్నం అంటే అన్ని మెతుకుల్ని అన్నం అని చెప్తాం. ఎస్ గురుగారు. ఒక మెతుకు తనిగా చెప్తే ఇండివిజువల్, అన్నం అని చెప్తే కంబైన్డ్. దేవయామిని, పూజారి వెంకటేశం, దేవి ఇట్లా తంతనిగా చెప్తే ఇండివిజువల్. సమిష్టి ప్రపంచమంతా నడిపించేవాడు ఒకే కర్త. అది ఎవరైతే ఇండివిజువల్ భావించారో వాడే అది. వాడు ప్రపంచ సృష్టికర్త కూడా వాడే. సృష్టికర్త వ్యష్టికర్త వేరు వేరా ఒకటేనా? వ్యష్టి అంటే ఏంటి? వ్యష్టి అంటే ఇండివిజువల్ అమ్మా, సమిష్టి అంటే కంబైన్డ్ అమ్మా. దీనికి దానికి కర్త ఒకరేనా వేరు వేరా? ఒక్కరే. యా, నైస్. ఒక్కరే వేరు వేరుగా తెలియబడుతున్నారు. వేరు వేరుగా తెలియబడేది 1/3. ఒక్కరే 1/2. ఓకే గురుగారు. కానీ పైన ఉండే ఒరిజినల్ 1 ఏమి కాదు, అది మాత్రమే ఉంది, ఈజ్ దేర్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ రెండు ఒకటి. ఏ రెండు ఒకటి? 1/3 1/2 ఒకటి. డూప్లికేట్ ట్రిప్లికేట్. డూప్లికేట్ ఎన్ని ట్రిప్లికేట్లైనా మారుతుంది, ఒరిజినల్ మారదు. అంటే ఒరిజినల్ ఈజ్ ఎక్కడ ఉంది చెప్పేదా? ప్లేస్ చెప్పేదా? అడ్రస్ చెప్పేదా? చెప్పండి గురుగారు. అడ్రస్ చెప్తాను చూడమ్మా. భూమి నీళ్ళల్లో ఉందా? అంటే మనమంతా భూమి మీద ఉన్నామా? 84 జీవరాశులు భూమి మీద ఉందమ్మా. భూమి నీళ్ళల్లో ఉంది. ఈ రెండు కలిసి అగ్నిలో ఉన్నాయి, సూర్యుడు చుట్టూ. అవునా? ఈ అగ్ని, నీళ్లు, భూమి, ఈ మూడు కలిసి గాలిలో ఉన్నాయి, వాయువులో ఉన్నాయి. ఈ నాలుగు కలిసి ఆకాశము అంటే శూన్యములో ఉన్నట్లు తెలియబడుతున్నాయి. శూన్యం అంటే అర్థం ఏంటి? ఏమి లేదు. శూన్యం అంటే అర్థం ఏంటి? ఏమి లేదు. ఏమి లేనటువంటి శూన్యంలో ఉన్నట్లు తెలియబడడం అనేది. ఏమి లేనటువంటి శూన్యము 1/2 ప్రపంచం, 1/3 దేవయామిని. వన్ 1/2 ప్రపంచం, 1/3 దేవయామని. ఈ రెంటి మధ్య సంబంధం ఉంది. ఏంటి సంబంధం? ప్రపంచానికి జీవరాశికి ఉన్న సంబంధం. ప్రపంచానికి జీవరాశికి ఉన్న సంబంధం ఏం సంబంధం? భ్రాంతి సంబంధం. ఎట్లా భ్రాంతి సంబంధం? ఎండమావుల్లో నీళ్లు కనిపిస్తాయి, ఉన్నాయా? లేవు. ఇంద్రధనస్సులో 7 రంగులు కనిపిస్తాయి, ఉన్నాయా? లేవు గురుగారు. ఆకాశంలో నీలి రంగు కనిపిస్తుంది, ఉందా? అదేవిధంగా మేకపోతుకి ముందర చంద్రులు 2 కనిపిస్తాయి, వేలాడుతుంటాయి. మేకపోతు మేక చూసారా? మేకపోతుకి మేకపిల్ల పాలు తాగే చోట తాగితేనే మేకపిల్లకి పాలు ఆకలి తీరుతుంది. కానీ మేక గడ్డం మెడకు ముందర ఒక 2 ఎనికి కిందికి వేలాడుతూ ఉంటాయి, అవి తాగితే పాలు రాదు. అట్లా అట్లాగా ప్రపంచం లాగా ఉండడమే తప్ప ప్రపంచం నిజానికి గాఢ నిద్రలో లేనట్లుగానే ఉన్న పరిపూర్ణంలో ప్రపంచం లేదు, ఉన్న పరిపూర్ణమే నువ్వు. ఈ అభ్యాసాన్ని పోయిన అంటే ముందుండేటువంటి ఉపాధి ఏదో కలలాంటి ముందు ఉపాధిలో బాగా ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఇంతసేపు తట్టుకొని ఇంతసేపు నిలబడ్డావు కదమ్మా, నీకేం విసుగనిపించలేదు కొంచెం కూడా అంటే ఇదంతా పూర్వాభ్యాసేనా? కమాన్. శ్రీ భగవానువాచ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. ఒకసారి మళ్ళీ చెప్పరా గురుగారు? ప్రియతే హాకి రావద్దు, ప్రియతే హాకి రావుతుందా గురుగారు?
అవును అవును, ప్రియతే. ప్రియతే, హియతే. ప్రియతే అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురువు. ఇంతసేపు నువ్వు విసుగు లేకుండా 1, 1/2, 1/3, ఇందులో మనకు అవసరం ఏది? 1. ఆ అది ప్రియతే అంటే అది అర్థం. ఓకే గురువు. వన్న వైపు ఆకర్షితురాలివై. అసలు తెలిసిపోయింది కదా, వన్న వైపు ఆకర్షితులారయ్యి ఆ వన్న ఏడుంది అనుకుంటే నాలోనే గురువు. నేనే, నాలో ఏది నాన్న, ధైర్యంగా చెప్పమ్మా, నేనుంటాను కదా నీకు, నేనే. ఎస్ గురువు. అనుమానం ఏముందమ్మా? ఇంతసేపు విచారించిన తర్వాత కూడా, నువ్వు ఇన్ని జన్మలు విచారించిన తర్వాత ఇంకా నీకు జన్మ ఎక్కడిది తల్లి? చూడమ్మా. కానీ పూర్వాభ్యాసేన తేనైవ. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. హ్రియతే హ్యవశోపి సహ. సహ అంటే నువ్వే, అతడు. ఎవడు అతడా? దేవయామనే. ఏమి దేవయామని? నాకు ఆశ్చర్యం ఏంటంటే జిజ్ఞాసురపి యోగస్య. జిజ్ఞాసరుపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. శబ్ద బ్రహ్మ అతివర్తతే. అర్ధ గంట శబ్దానికి అతీతమైనటువంటి నిన్ను నువ్వు చూస్తున్నావంటే నీ ఓపికకు నేను ఏం చెప్పాలా నాకు అర్థమే కాలేదు. ఇక్కడ అతివర్తతే అంటే అధిగమించావు. దేన్ని చెప్పేదా? చెప్పాలి, నువ్వే చెప్తావు. చెప్పండి. దేన్ని అధిగమించి దేన్ని తెలుసుకున్నావు చెప్పు, నువ్వే చెప్తావు, నాకు తెలుసు. 1/3, 1/2లను అధిగమించి వాడిని తెలుసుకున్నాను. అంతే, రైట్. 1 నువ్వేనని తెలిసావు. ఇప్పుడు నీకు ప్రపంచం ఉందా చెప్పు. గురుగారు, ఇప్పుడు నీకు ప్రపంచం ఉందా చెప్పు నాకు. లేదు గురువు. యా, నైస్. లేదని కూడా నాకు అర్థం కావడం కోసం దేవయామిని శరీరంతో చెప్పడమే తప్ప, అంతే కదా. శబ్దము లేని ముళ్ళుతోనే తీయాలి కదా. కాబట్టి 1/3, 1/2 వీటి మధ్య ఉండేదాన్ని సంబంధము అంటారు. అంతేనా? 1/2, 1/3ల మధ్య ఉండేది సంబంధము. కానీ 1కి ఈ రెండిటికి సంబంధం లేదు. ఇంకంతే, నువ్వే పరిపూర్ణుడు. ఇప్పుడు నీకు మినహా ఎవరిని ఉండరా? గురుగారు, నీకు మినహా నువ్వు తప్ప ఇంకేదైనా ఉందా? లేదు గురువు. దాన్నే గురువు అంటారు. అక్కడ గురువు మాత్రం ఉంటాడు, శిష్యుడు మళ్ళీ గురువు అయ్యేందు అది మాత్రం ఉంటుంది అంతే. అక్కడ గురువు కాదు, శిష్యుడు కాదు, గురు శిష్య రహితం అది. అది ఇప్పుడు చూడండి, నేను అర్థం చూద్దాం. సహ అంటే అతడు. ఎవరు అతడు? ఇక్కడ పూర్వాభ్యాసేన. పూర్వాభ్యాసం అంటే ఏంటి? తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. ఏమ్మా, ఈ ఎందుకు తెచ్చారంటే ఇక్కడ అన్ని జన్మలు కలలే కదా గురుగారు. జన్మలన్నీ 84 లక్షల జీవరాశుల్లో ఉండే జన్మలన్నీ కలే కదా. అంతేనా కాదా? చూడండి, డౌట్ వస్తే చిన్న కథ చెప్తాను నీకు. అన్ని జన్మలు కలే అనే సందేహం ఉందా మీకు? అర్థం కాలేదు గురుగారు. చెప్తాను నాన్న. జన్మలు అన్నీ ఉన్నాయి కదా, మేక, కోడి, తర్వాత చిన్న పురుగు, ఈగ, దోమ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే గురు. ఇవన్నీ జన్మించాయి, చనిపోయాయి అని మాట్లాడుతూ ఉంటారు. అందరివి కలే కదా ఫస్ట్ పర్సన్ నుంచి చూస్తే. 1/2, 1/3లో మాత్రమే ఇవన్నీ. 1లో కళ. 1లో ఇవన్నీ లేదు. 1లో తనకు తానుగా తోచిందే 1/2. 1/2 అనేది 1 మారలేదు. 1/2, 1/3 అనేది కేవలం కళ. దానికి చిన్న ఉదాహరణ చెప్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పండి. అయినా పూర్వాభ్యాసేన అంటే అర్థం ఏంటంటే, పోయిన జన్మలో అలాంటి పోయిన జన్మలో నువ్వు బాగా విచారించి అక్కడ యోగ భ్రష్టుడివై
నా చేత విచారింపజేస్తున్నావు, ఇప్పుడు నన్ను తరింపజేయడానికి నువ్వు ఇంతసేపు విచారిస్తున్నావు నాన్న. ప్రూఫ్ చెప్పేస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా ఎగ్జాంపుల్ని బట్టి మీరు మీ అవగాహన తెలుస్తుంది మీకే. చెప్పండి గురువు. చూసుకోండి నాయన, దేవయామిని చెప్తాను. దేవయామిని జీవించి ఉన్నటువంటి జాగ్రత్తలో ఉన్నారు. దేవయామిని అలైవ్, దేవయామిని ఈజ్ అలైవ్ అండ్ జాగ్రత్తలో ఉన్నారు. ఓకే గురుగారు. ఎగ్జాంపుల్ అమ్మా, ఎగ్జాంపుల్. మీ పక్కింట్లో ఒకరు చనిపోయారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే గురు. దేవయామిని జీవించి ఉన్నారు, జాగ్రత్త అవస్థలో ఉన్నారు. పక్కింట్లో ఒకరు చనిపోయి ఉన్నారు. పక్క బెడ్రూమ్ లో ఒకరు నిద్రిస్తున్నారు. మూడు చెప్పాను మీకు. ఎస్ గురుగారు. పక్క బెడ్రూమ్ లో నిద్రిస్తున్నారు, అదే దేహంలో లేస్తారు. నిద్రిస్తున్నారు కాబట్టి. ఎస్ గురుగారు. పక్క బెడ్రూమ్ లో నిద్రపోయే వాళ్ళు అదే దేహంలో లేస్తారు, నిద్రిస్తున్నారు కాబట్టి. పక్కింట్లో చనిపోయిన వాళ్ళు అదే దేహంలో లెగరు, వేరే దేహంలో లేస్తారు. వేరే దేహంలో లేస్తారు. ఎందుకు? ఆ చావు పుట్టుకలు మనం కల్పించాం. అంటే కేవలం పంచభూతాల కలయిక వల్ల గుర్తిరిగేటువంటి గుర్తు మాత్రమే ఇది. ఇది లేదు నిజానికి. పంచభూతాల కలయిక వల్ల గుర్తిరిగేటువంటి గుర్తు చనిపోయిన వాడిలో ఏదైనా బయటికి పోయిందా? చనిపోయిన వాడిలో ఏదైనా బయటికి పోయిందంటున్నా? ఎవరన్నా చూసినారంటున్నా? లేదు గురు. నిద్రపోతున్నటువంటి వాడిలో చనిపోయిన వాడికి ఇక్కడ నిద్రపోతున్న వాడికి తేడాలో ఇద్దరు ప్రపంచాన్ని నిన్నిద్దరు తెలుసుకోలేరు. అవునా కాదు? చనిపోయిన వారు దేవయామిని గుర్తించలేరు, నిద్రపోతున్న వాడు కూడా గుర్తించలేరు. అంతేనా? అంటే జీవించి జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానము, అవునా? జ్ఞానమే కదా ఇది. గురుగారు, జీవించి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి దేవయామిని అనే ఆమెలో ఉండేటువంటి జ్ఞానము, వాళ్ళిద్దరిలో అజ్ఞానము. అంతేనా కదా? చూడండి, ఇక్కడైతే జ్ఞానం అంటాం దీనికి. నువ్వు మాట్లాడతావు లేదని జ్ఞానం అంటాం. చనిపోయి ఉండే వాళ్ళలోనూ నిద్రపోయి ఉండే వాళ్ళ ఇద్దరిలోనూ అజ్ఞానం సమానమైన కదా? చూడు. చనిపోయి ఉండే వాళ్ళు నిన్ను గుర్తించట్లే, నిద్రపోయి ఉండేవాడు కూడా నిన్ను గుర్తించట్లే. అవునా కదా? వాళ్ళిద్దరిని గుర్తిస్తా ఉండేటువంటి నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండావు కాబట్టి గుర్తిస్తా ఉండవు. నువ్వు నిద్రపోతే వాళ్ళిద్దరిని గుర్తించలేవు. కాబట్టి ఈ మూడు తెలుస్తూ ఉండేటువంటి వాడు ఎవడో వాడు మాత్రమే విచారించడానికి అర్హుడు. చాలా తక్కువ టైం ఉంది మనకు. అంటే టైం అంటే ఈ గంట కాదు. దీన్ని బట్టి చూస్తే జ్ఞానం గుర్తిరిగేది జాగ్రత్త అవస్థలో మాత్రమే అని మనకు తెలిసిపోతా ఉంది. జీవితంలో చాలా టైం నిద్రకి కలకి సరిపోతా ఉంది. జాగ్రత్త అవస్థలో దీన్ని బాగా విచారించి దీని గుర్తు తెలుసుకుని ఆ వన్నెస్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్, వన్నెస్ ఏదైతే నిరపేక్షకం ఉందో, ఏదైతే అంతటా ఆకాశానికి అతీతంగా ఉందో అది నువ్వేనని తెలుసుకోవడానికి మనకు చాలా టైం తక్కువ ఉంది జీవితంలో. కనుక అది నువ్వేనని పూర్వాభ్యాసేన తేనైవ, పోయిన జన్మలో ఇంతకు ముందు జన్మలో ఏదైతే నీకు ఆ వాసనలు ఉన్నాయో అదే ఇప్పుడు పూజారి వెంకటేశ్వరం దగ్గర ఇంతసేపు విచారించేటువంటి నేర్పుని తీసుకొని వచ్చింది జ్ఞానము. ఆ జ్ఞానంతో ప్రభావంతో నిస్సందేహంగా నువ్వు హ్రియతే అంటే ఆ వన్ను వైపు ఆకర్షితురాలైనవు. హ్రియతే అంటే ఆకర్షితుడు అవ్వడం అమ్మా. ఓకే గురుగారు. అంటే దాన్ని ఇంప్రెస్ అయినావు దాని పట్ల నువ్వే. యోగస్య దిగ్నాసురపు యోగస్య, దీన్నే యోగం అంటారు. అస్పర్శ యోగం అంటారు. అస్పర్శ యోగం అంటే అస్పర్శ యోగం అంటే వన్నును తెలుసుకునేటువంటి పద్ధతి.
1/2 1/3 ద్వారానే 1ను తెలుసుకోవాలి. ఉమ్, అది తెలుసుకున్న తర్వాత ఇది లేదని తెలిసిపోతుంది. ఉమ్. ఎట్టంటే సూర్యుడి వల్ల రాత్రింబగుళ్ళు అంటాం, ఎస్ గురుగారు. కానీ సూర్యుడికి రాత్రింబగులు కాదు. ఉమ్, సూర్యుడు రాత్రిని ఎప్పుడన్నా చూసినాడా? ఉహు, పగుల్ని ఉహు. లేదు గురుగారు. సంబంధం లేదు ఆయనకి. ఉమ్, అట్లా 1/2 1/3 కూడా నీకు సంబంధం లేదంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ. ఓకే గురుగారు. సూర్యుడు వల్ల రాత్రి పగళ్ళు, ఉమ్, కానీ సూర్యుడికి రాత్రి పగలు నాలెడ్జి నిల్ ఉమ్, ఉందా? ఉహు. లేదు గురు. విత్తనము నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనము, ఎస్ గురుగారు. ఈ రెంటి నాలెడ్జి భూమికి లేదు. నిల్. ఉమ్, కానీ భూమి లేకపోతే ఇవి లేవు గురుగారు. ఇప్పుడు చెప్పు, 1 లేకపోతే 1/2 1/3 తెలీదు. ఎస్ గురుగారు. కానీ 1/2 1/3 1 ఎప్పటికీ కాదు, ఉమ్, ఎప్పటికి కాదు. అంటే దీన్ని బట్టి నాయన నువ్వు ఏమనుకున్నట్టు మాట చెప్తా, ఏమనుకో కదా. లేదు గురుగారు, చెప్పండి. పోయిన జన్మలో నీకు నేను శిష్యుడినయ్యి నన్ను నువ్వు విచారించి విచారించి విసుగొచ్చి ఈ జన్మలో వచ్చి ఇప్పుడు నా దగ్గర విచారిస్తాను. లేకపోతే ఇంత క్లారిటీగా నువ్వు నాకైతే చెప్తావు నాయన. మీరు చెప్తున్నారు గురుగారు అలాగా. సూర్యుడి వల్ల రాత్రి పగులని మనం అంటాం, సూర్యుడికి ఇది లేదు. ఎస్ గురుగారు. రాత్రికి పగులకి సూర్యుడికి నాలెడ్జ్ లేదు అసలు. ఆ విధంగా 1కి 1/2 నాలెడ్జ్ నిల్. 1/2 ఈ సంఖ్యలంతా కూడా నీకు అర్థం కావడం కోసం చెప్పడమే, అంతే. ఓకే గురుగారు. మరి యోగస్య అట్లే సమ బుద్ధి రూప యోగ జిజ్ఞాసు, మీరు యోగస్య జిజ్ఞాసు అపి. ఎట్లాగైతే సూర్యుడు రాత్రింబగళ్లకు కారణమై కూడా కారణము కాని వాడి వలె ఉన్నాడో, దేవయామిని తల్లి తండ్రి కాబోయే భర్త పిల్లలు కుటుంబానికి ఆధారమైనప్పటికీ దేవిలాగా నిత్యానందంగా నిత్య సంతోషంగా నిరాధారంగా హాయిగా వన్నుగానే ఉండగలిగేటువంటి నేర్పే అస్పర్శ యోగము. అదేనాయన స్పర్శ యోగం. ఇంత సులభమైన సాధన దేవి చేశారు కాబట్టి దేవయామం తగ్గింది. ఇప్పుడు చూడండి, శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఇంకా మీకు వేదము పుస్తకం అవసరం లేదు. నేను గురువాక్యం సరిపోలే, ఇంకా పుస్తకాలు ఏం చేసుకుంటాం అంటే మామూలుగా లౌకికమైన పుస్తకాలు కాదమ్మా. లౌకికమైన పుస్తకాలు అది ఆ సంబంధం, అది జీవన విధానం సంబంధం. అది వేదాంత పరంగా మీరు తెలుసుకోవడానికి మరొక గురువును వెతుక్కొని వెళ్ళే అవసరం లేదు. ఎందుకంటే నీలోనే గురువు తేలిపోయినట్టు. గురువు నీలో గట్టిగా తిష్ట వేసుకొని కూర్చున్నాడు నీ తలకాయల సహస్రారంలో. ఇంత స్పష్టంగా వింటా ఉంటే ఇంకేం కావాలమ్మా? శబ్దములలో తెలపబడినటువంటి ఈ కర్మలు ఫలాలు 1/2 1/3 అతివర్తతే అధిగమించావు నాన్న. అలా అధిగమించడం వల్ల మనకేం తెలిసింది ఇప్పుడు? ఫస్ట్ పర్సన్. ఐ ఈస్ దేర్, దేర్ ఇస్ నో యాక్టివిటీ. ఐ ఈస్ దేర్, దేర్ ఇస్ నో యాక్టివిటీ. మరి ఈ ప్రపంచం అంతా ఏంటి? జ్ఞానయజ్ఞం అంటే ఏంటి అంటే కళ, డ్రీమ్. ఎస్, మన దగ్గర ఉండేది కళ్ళలోనే. నాయనా ఒకసారి మళ్ళీ చెప్పరా గురు? ఏం చెప్పాను ముందు? మన ఇద్దరం ఉండేది కళలోనే. ఏం చెప్పాను ముందు చెప్పండి? ఈ యొక్క జ్ఞాన యజ్ఞం జరుగుతుంది కదా, ప్రపంచమంతా ఉంది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే కళలో ఉన్నట్టే. ఆన్సర్ అది. ఓకే గురుగారు. కళలో ఇది కళ అని తెలుస్తుందా?
అట్లానే ఇది కూడా ఓకే గురుగారు. ప్రపంచం ఉంది, ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, ఎవరు లేదన్నారు? కళ్ళ ఉంది. కళ లేనప్పుడు ఏముందంటే మేలుకున్నాడు పోయి అడగండి, నాకు తెలియదు. నాకెట్లా తెలుస్తుంది? సూర్యుడి వల్ల రాత్రి పగుళ్ళని తెలుస్తుంది, కానీ సూర్యుడికి కాదు కదా. గురుగారు. దేవయామినికి తల్లి తండ్రులు చదువు డిగ్రీ ఇవంతా దేవయామినికి సంబంధించింది, నీకు కాదు కదమ్మా. నువ్వు ఓన్లీ వన్. ఇది నీకు చెప్పడం వల్ల మాత్రమే నాకు కూడా క్లారిటీ వస్తా ఉంది. నువ్వు శబ్ద బ్రహ్మ అతివర్తతే అంటే శబ్దము చొరరాని ప్రదేశాన్ని చేరుకున్నావు అని అర్థం. ఎక్కడి నుంచి చేరావు తెలుసా? శ్రీమంతుల ఇంటిలో జన్మించడం వలన. శ్రీమంతుల అంటే పూర్వాభ్యాసైన తేనైవ, ఏదైనా పదం వదిలేసినామా చూసుకోండి, ఏం లేదు కదా. లేదు గురుగారు, ఒకసారి చూడండి. పరాధీనుడైనను అంటే పూజారి వెంకటేశం అనే గురువుకి దాసోహమై వీడు విచారిస్తున్న వాడైనప్పటికీ దేవయామిని. పరాధీనుడు ఒక గురువుని ఎంచుకొని వాడు విచారిస్తున్నాడు. గురువు గారు మనకు చెప్తారు, మనకు తెలియజేస్తారు, వన్ ఎట్టయినా తెలుసుకుందామని మీరు జిజ్ఞాసపడి తెలియజేయాలని అడుగుతున్నారు. కానీ ఏమని తెలియదంటే పూర్వాభ్యాసైన పూర్వం మీరు చేసిన అభ్యాసం వల్ల మీరే మీ పట్ల ఆకర్షితురాలయ్యి వన్నెస్ ఏదైతే ఈజ్ దర్ ఇస్ నో యాక్టివిటీ ఫస్ట్ పర్సన్ ఏదైతే ఉందో దాని పట్ల మీరు జిజ్ఞాసురాలైనందువలన మీరు శబ్ద బ్రహ్మమును అధిగమించారు. శబ్ద బ్రహ్మం అధిగమించడం అంటే శబ్దం అనేది ఆకాశం అమ్మా. ఆకాశ గుణమే కదా శబ్దం. నా మాట నీకు, నీ మాట నాకు వినిపించడానికి కారణం 1/2. ఇండివిజువల్ 1/3. 1/2ని 1/3ని అధిగమించిన వాడు 1. అంటే 1 అంటే ఇంక రెండోది లేదు అర్థం, అద్వితీయం. ఎట్లా తెలిసిందయ్యా? శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడైనటువంటి దేవయామిని పూర్వ సాధన ప్రభావం చేత, మరి కన్న తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలం చేత ఆ సహజంగానే సహజాచర రాజయోగి వైపు ఆకర్షితురాలైంది. సహజంగానే. అదేం మీరేం వెతుక్కొని రాలే, నేనేం వెతుక్కొని రాలే, అది సహజంగా వచ్చేసింది అంతే. ఇది దానికి కారణం ఫలానా ఏమని చెప్తాం మనం? చెప్పగలమా? లేదు గురు, చెప్పలేము. నాకు 15 రోజులు విజయవాడలో డ్యూటీ వేశారు. అక్కడ నేను ఉన్నట్టు మీకు తెలిసింది. అమ్మగారు ఆహ్వానించారు, నాన్నగారు చెప్పారు రమ్మని, వచ్చేసాము ఇంటికి. అంతేనా కదా? ఇదంతా కూడా అదే పూర్వ పుణ్య ఫలం చేత ఎప్పుడైతే సద్గురుమూర్తిని చేరి ఇట్లా సమబుద్ధి రూప స్పర్శ యోగాన్ని మనం అభ్యాసం చేశామో అప్పుడు మనకు 1 అనేది తెలియబడి 1/2 1/3 అనేది వెరీ క్లియర్ అధిగమించగలుగును. ఇంకో ప్రూఫ్ చెప్పేదా? ఏం భయపడబోయే పని లేదు నాయన. ఇంకో ప్రూఫ్ చెప్పేదా? చెప్పండి గురుగారు. గాఢంగా నిద్రపోవాలని కోరిక కలిగినప్పుడు నిద్ర నీకంటే వేరుగా ఉంటది, అవునా? ఒకసారి మళ్ళీ చెప్పండి. గాఢంగా నిద్రపోవాలనే కోరిక కలిగినప్పుడు నేను నిద్రపోవాలా అని మాట్లాడతాం. నిద్రపోవాలంటే నేను కాలేజీకి పోవాలన్నట్ట. నిద్రపోవాలంటే విశ్రాంతి తీసుకోవాలని అర్థం. కాబట్టి పలుకు భావనకు అందకుండా ఉండేదే 1. ఉదాహరణ మాత్రం ఇది. నిద్రపోవాలంటే కాలేజీకి పోవాలన్నట్టు కాదు కదా. కాబట్టి నిద్రపోవాలనే కోరిక కలిగినప్పుడు నిద్ర నాకంటే వేరుగా తెలుస్తుంది. నిద్రపోయిన తర్వాత ప్రపంచమును అధిగమించను. కరెక్టా? గాఢ నిద్రలో ప్రపంచమును అధిగమించను. రైటా? ప్రపంచమును అధిగమించను అంటే ప్రపంచం యొక్క దృష్టి ఇంక లేదు నిద్రలో. ఆ విధంగా ఇప్పుడు దేవయామిని ఈ సమయంలోనే
ప్రబోధ సమయే. ప్రబోధ సమయే అంటే బోధన జరుగుతున్న సమయంలోనే అని అర్థం. ఏం చేస్తుందంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఒక అద్దం ఎంత బాగుంటుందో చూద్దామని వెళ్ళావు. అక్కడ అద్దంలో నువ్వు కనిపిస్తున్నావు. అద్దాన్ని చూసే దృష్టి మళ్ళింది, నిన్నే చూస్తున్నావాడు అంతే. అద్దం ఎంత బాగుందని చూడడానికి పోయావు కానీ అక్కడ చూసింది అద్దాన్ని కాదు, ఫస్ట్ నిన్ను చూస్తావు. క్లియరా? అట్లా 1/3 1/2 విచారించేదానికి బయలుదేరావు. 1/2 1/3 రద్దయ్యి నువ్వు మిగిలావు అని చెప్పాల నిజానికి. ఇది నేను అట్లా చెప్పను, నేను ఇంకొక రకంగా చెప్పేదా. చెప్పండి గురు. 1/2 1/3 నీలో మిగలలేదు. ఏది బాగుంది? 1 2 చూసుకోండి. మళ్ళీ ముందు చెప్పేదా బ్రహ్మ. నంబర్ 1 నువ్వు ఆప్షన్ మాత్రం చెప్పు చాలు. చెప్పండి. నంబర్ 1 చెప్తాను చూడండి. 1/2 1/3 ద్వారా విచారించి 1ను తెలుసుకుంటే 1 మాత్రమే మిగిలింది అనేది ఒక పార్ట్. ఇంకో రకంగా చెప్పేదా? చెప్పండి. 1/2 1/3 ద్వారా అంటే థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉండే సంబంధం ద్వారా, అబద్ధపు గుర్తు ద్వారా 1ను తెలుసుకోవాలని పోతే 1లో ఇది మిగలలేదు, అది మాత్రమే ఉంది. విచారించింది అబద్ధం అయిపోయింది. అంతేనా? క్లియరా? గాఢ నిద్ర ఉదాహరణ కూడా అదే కదా. విచారిస్తాం, నిద్రపోతే బాగుంటది బాగుంటది బాగుంటది, నిద్రపోయినాక బాగుంటది అనేవాడు లేడు. అట్లా 1ను తెలుసుకోబోయి 1లో ఇది మిగలలేదని చెప్పాలా. ఏది మిగలలేదు? దేవయామిని మిగలలేదు. దానికి పేరుందా? లేదు గురుగారు. దట్ ఈస్ 1. పేరు లేనిదే 1. కదా నాయన. కానీ ఇట్లా కొంచెం చదవండి. చెప్పరా గురుగారు? చెప్పేదా? గురుగారు. కమాన్. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. హ్రియతే హ్యవశోపి సహ. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఒకసారి పుడుపుడి సిస్టర్ ట్రై చేయండి. పుడుపుడి సౌమ్య. కమాన్. పూర్వాభ్యాసేన నైవ. అమ్మగారు. గురువు గారు ఒక నిమిషం. గురువు గారు గురువు గారు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. రైట్. అట్లా మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి.
మనకు కాలాతీతమైంది. ఒకసారి దేవయామ నేను చదవమ్మా. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హైవశోऽపి సః. హ్రియతే హ్యవశోऽపి సః. హ్రియతే హ్యవశోऽపి సః. జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. మంగళం. నేను మళ్ళీ ఒకసారి మీకు పెడతాలే, పాడి పెడతాను. కొంచెం కఠినంగా ఉన్నట్టుంది, మళ్ళీ నేర్చుకున్నాను. గురుగారు ఒకసారి భావం ఒకసారి మళ్ళీ చెప్పరా? వెరీ గుడ్, నేను చూసినమ్మా. కానీ అండి, శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు. శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగ భ్రష్టుడు అస్పర్శ యోగం వలన శబ్ద బ్రహ్మను అధిగమించును. శబ్ద బ్రహ్మను అధిగమించును. ఈజీగా ఉండలేదు, శబ్దమును అధిగమించును అంటే మాట చెప్పేదానికి లేని దాన్ని తెలుసుకున్నాడు. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు. చెప్పండి. శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగ భ్రష్టుడు అస్పర్శ యోగ ప్రభావమున శబ్దమును అధిగమించెను. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు అస్పర్శ యోగ ప్రభావమున శబ్దమును అధిగమించెను. క్లియరా? ఎస్ గురుగారు. మంగళం. అమ్మ మంగళం. ఎస్ గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.